అందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు మన నర్సంపేట నియోజకవర్గంలో మన జిల్లా అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అన్నగారు శోభన్ గారు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న జేబీ, ఇప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పు. అందరికీ ఎంఆర్పిఎస్ పక్షాన సామాజిక వందనాలు. ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ విషయంలో మా ఉద్యమ పోరాటము అమరవీరుల త్యాగ ఫలితం వలన గౌరవ సుప్రీంకోర్టు మొన్నటికి మొన్న ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఎస్సీ వర్గీకరణ విభజించుకోవచ్చు అని ఒక సంచలనాత్మక తీర్పునిచ్చింది. దీనికి ఎంఆర్పిఎస్ టీసీ పూర్తిగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటే కలిసి ఉన్న దళితులను ఇప్పుడు విభజించి పాలించు అనే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని మిగతా సంఘాలు కానీ మిగతా దళిత కుల సంఘాలు కానీ లేకుంటే రాజకీయ పార్టీలు కానీ కొన్ని విమర్శిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం మా వాటా కోసం మాత్రమే మేము అడుగుతున్నాం. కానీ దళితులు మాత్రం మా తాతల తండ్రులప్పటి నుంచి నేటికి మా వరకు కూడా మేము కలిసే ఉంటున్నాం. కేవలం మా వాటా మాత్రమే మేము అడిగి అది కోర్టు ద్వారా మేము పంచుకుంటున్నాం. ఈ విషయంలో ఎలాంటి మాలా సోదరులు విభేదాలు చెందద్దు, ఎలాంటి మనస్పర్ధలు రావద్దు. మనము ఎప్పుడైతే కలిసి ఉన్నో ఇప్పుడు కూడా కలిసే ఉందాం. మన మధ్యలో ఎలాంటి విభేదాలు సృష్టించుకున్న వివిధ రాజకీయ పార్టీ నాయకుల మాట మీరు నమ్మద్దు. ఇప్పుడున్న వర్గీకరణ రావడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న దేశంలో ఉన్న ప్రభుత్వము కావాలని వర్గీకరణ చేసి వీళ్లకు రాజకీయ రుచి చూడకుండా రాజ్యాధికారం వైపు వీళ్ళ ఆలోచన మళ్ళకుండా చేస్తుందనే ఆరోపణ ఉన్నది. ఇది నిజం కాదంటారా? వర్గీకరణ పోరాటం అనేది న్యాయమైనది. ఇందులో మేజర్గా మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు ఉన్నప్పటికి కూడా మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందనేది మా ఆలోచన, అదే ధర్మమైనది. కానీ దీన్ని రాజకీయ కోణంలో కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని తీసుకుపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు వర్గీకరణ చేసి పెడితే వీళ్ళు ఇక్కడితోటి ఆగుతారు, రాజకీయ వైపు వీళ్ళు చూడరు అనేది వాళ్ళ ఆలోచన. కానీ వర్గీకరణ సాధించినప్పటికి కూడా మా అంతిమ లక్ష్యం మాత్రము రాజ్యాధికారం తప్పకుండా సాధిస్తాము. అయితే ఇప్పుడు రిజర్వేషన్ మాత్రమే పంచడం అనేది జరిగింది. అంటే ఏబిసిడిగా పంచడానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అగ్రకులంలో ఉన్న పేదలకు అంటే వాస్తవంగా వాళ్ళ 5% ఉంటుంది, 10% రిజర్వేషను వాళ్ళు ఎటువంటి పోరాటాలు ధర్నాలు రాస్తారోకులు చేయకుండానే వారికి వచ్చింది. మరి ఈ ఎస్సీ జనాభా కూడా ఇప్పటివరకు పెరగవచ్చు. 30 సంవత్సరాల నుంచి మీరు సుదీర్ఘంగా దీనికోసం పోరాడుతున్నారంటే దీనివల్ల ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ అయింది. మీకు లాభం ఏమున్నా దీని మీద మీరు పొంగాల్సింది, ఉత్సవాలు చేసుకోవాల్సింది, లేకుంటే పాలాభిషేకాలు చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? దీన్ని బట్టి మీకు ఎట్లా ఈ మా 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో 2004 సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో మాకు వర్గీకరణ చేయడం జరిగింది. అప్పుడు మాదిగ ఉపకులాలకు చాలామందికి న్యాయం జరిగింది. అది సాంకేతిక లోపం వలన మాల సోదరులు పిటిషన్ ఇవ్వడం వల్ల అది తాత్కాలికంగా అప్పుడు రద్దయింది. ఇది కేంద్రం నుండి ప్లస్ ఇది కోర్టు నుంచి వస్తేనే ఇది ఆమోదం పొందుతుంది అని ఒక వేయడం వల్ల ఇది ఆగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి ఒక తీర్మానం చేసింది. ఏ రాష్ట్రానికి ఆ రాజ్యం విభజించుకోవచ్చు అని చెప్పడం వల్ల దీనికి మేము ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే కేవలం మా వాటా మాత్రమే మాకు వచ్చింది, వాళ్ళ వాటా వాళ్ళకు ఉన్నది. మా జనాభా ప్రతిపాదన మాకు వచ్చింది, వాళ్ళ జనాభా ప్రతిపాదన వాళ్ళకి వచ్చింది. వాళ్ళ సొమ్ము మేము తిన్నది లేదు, మా సొమ్ము వాళ్ళు తిన్నది లేదు. మేము మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాము. ఇప్పుడు భారత్ బంద్ కూడా నిన్న చేయడం అనేది జరిగింది. భారత్ బంద్ మొత్తం దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ అనేది
అంటే అంటే ఉదాహరణ మీకు అర్థం కావడానికి ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటిదంటే ఇప్పుడు 60% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 40% మాత్రమే జనరల్ సీట్ ఉన్నాయి. ఈ జనరల్లో కూడా ఎలాంటి పిల్లలు వస్తారంటే నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, లేకుంటే కార్పొరేట్ స్థాయిలో చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఆ 40 స్థానాలలో మాత్రమే జనరల్ స్థానాలలో సీటు కొట్టగలుగుతారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలలో అంత చదివిపించే అంత ఉండదు కాబట్టి వీళ్ళు నార్మల్గా చదువుతారు. అలాంటప్పుడు ఇప్పుడు ఆ జనరల్ స్థాయిలోకి, ఇప్పుడు జనరల్ స్థాయిలో ఎక్కువ సీట్లు ఎవరు కొట్టగలుగుతారు అంటే ఉన్న బాగా కొంచెం ఆర్థికంగా బలపడిన వాళ్ళు మాత్రమే కొట్టగలుగుతారనే ఉద్దేశం మీద బహుజన్ సమాజ్ పార్టీ నిన్న ఏ టు జెడ్ వర్గీకరణ చేయమని, అంటే అన్ని కులాలకు సమభాగాలుగా చేయాలనే ఉద్దేశం మీద నిన్న భారత్ బంద్ చేయడం జరిగింది. ఇది కలిసి ఉన్న వాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి, ఒక కులంలో విభేదాలు తీసుకొస్తానన్న విషయంలో మీరేమంటారు? మీ ఎంఆర్పిఎస్ ఏమంటారు? దయచేసి మీ అందరికీ నేను ఒకటే వెలిగిస్తున్నాను, దళితులను ఎప్పుడు తక్కువ చేయదు. దళితులలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ను ఎవరు ఆపలేరు. కానీ ఆ టాలెంట్ను కొంతమంది రాజకీయ నాయకులు తొక్కిపడుతున్నారు. వీళ్ళు ఆర్థికంగా వీళ్ళు ఎదగద్దు, విద్యలో ఎదగద్దు, ఉపాధిలో ఎదగకుండా వాళ్ళు మమ్మల్ని ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి మేము విద్యలో ఉపాధిలో ఎదగాలంటే మేము ఫస్ట్ ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగితే ఇతర కులస్తులు ఎట్లయితే శ్రీ చైతన్య కానీ లేకుంటే ఇతర పెద్ద పెద్ద కాలేజీలో ఉన్నారో మేము కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ కానీ జాబ్ కానీ సంపాదించే సత్తా మాకున్నది. పోతే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక మెట్టు ఎక్కాలంటే అది వర్గీకరణ. ఈ వర్గీకరణ సాధిస్తే మేము ఫస్ట్ కొంత పోయి ఆ ఓపెన్ కేటగిరీలో కొట్టే స్థాయికి మేము ఎదుగుతాము. మేము ఎవరికన్నా తక్కువేం కాదు, మేము ఎవరికన్నా లోకమే మేము ఉండము. అంటే ఓకే, తక్కువ అనే కాకుండా ఇప్పుడు ఏ టు జెడ్ వర్గీకరణ అనేది మీరు సమర్థిస్తున్నారా లేకుంటే వ్యతిరేకిస్తున్నారా? ఏ కులానికి ఆ కులానికి, ఏ కులాభ జనాభా ప్రతిభ ప్రకారం ఆ కులానికి వర్గీకరణ చేయాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, జనాభా ప్రాతిపదికన. ఇప్పుడు ఈ నిన్నటి మాల సోదరులు కానీ లేకుంటే మిగతా వాళ్ళు కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించి ఇది వర్గీకరణ అనేది చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 15 సీట్లు ఉంటే 15 ఇట్లల్లా కింది వర్గం నుంచి పై వర్గం వరకు ఎస్సీలుగానే అనగదొక్కబడి, అంటే వివక్షకు గురైనలు కాబట్టి రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి వివక్షకు గురైన ఏ కులంలో ఉన్నా కానీ తీసుకునే ఫలాలను మనం పోటీ పడకుండా ఎవరిది వాళ్ళకన్నప్పుడు ఈ పోటీతత్వం తగ్గుతుంది కదా. దీనికి కూడా మీరు ఏమంటారు? పోటీతత్వం అనేది సహజంగా ఉండాలి, కానీ దళితులు ఆనాటి నుంచి నేటి వరకు ఐక్యతతోటే ఉన్నారు, రేపటికి కూడా అది ఐక్యతతోటే ఉంటుంది. కానీ మా ఐక్యతను సహించలేని కొంతమంది, అది రాజకీయ పార్టీలు కానీ ఇతరులు కానీ మాలో ఈ వర్గీకరణ అనే పేరు తీసి మాలో చిచ్చు పెడుతున్నారు. ఈ వర్గీకరణ కేవలము మా వాటా మాత్రమే మేము తీసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము అన్నదమ్ముల్లాగానే కలిసి ఉంటాము, అన్నదమ్ముల్లాగానే ఎప్పటికీ ఒకటే రూట్లో ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో మాలో విభేదాలు రావు, విభేదాలు సృష్టించే వారిని మేము తిప్పికొడుతున్నాం. ఇప్పుడు మీరు భవిష్యత్ కార్యాచరణ ఏంటిది? ఇప్పటి వరకు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ అనేది ఏ రాష్ట్రం ద్వారా ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనేది ఒక ఎత్తు అయితే, మా భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే రాజ్యాధికారము. మాలో ఒక టాలెంట్ ఉన్న నాయకుడు, నీతి గల నాయకుడు, ప్రజాదరణ పొందిన నాయకుడు తప్పకుండా వస్తాడు. అతని వెంట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా రాజ్యాధికారము మేము చేపట్టే ప్రయత్నం చేసి ఆ విధంగా అందరినీ కలుపుకొని రాజ్యాధికారం మేము తప్పకుండా చేపడతామని నా అభిప్రాయం. ఓకేనా, చివరిగా మీ మాటల్లో ఎస్సీలకు బీసీలకు మాలా సోదరులకు మీ ఏం సందేశం ఇవ్వగలుగుతుంది? ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైనా సరే సానుకూలంగా మాత్రమే స్పందించాలి. మనమందరం ఒకటే, జనాభా ప్రాతిపదికన మాత్రమే
మనం మన వాటాలు పంచుకుంటున్నాము. అంతే తప్పించి ఇందులో ఏ కులం కానీ ఎలాంటి విభేదాలు చెందద్దు. మనము ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ అన్నదమ్ముల్లాగానే కలిసి ఉండాలి, అన్నదమ్ముల్లాగే కలిసి ఉండాలి, కలిసి ప్రేమతో ఉండాలి, కలిసి ఇష్టంతో ఉండాలి. అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి ఎలాంటి అపోహలకు ఎలాంటి విమర్శలకు లోను కావద్దు. అలాంటి అపోహలు పుట్టిస్తున్న వారిని, అలాంటి విమర్శలు పుట్టిస్తున్న వారిని మీరు వాళ్ళను మాటలతోటి తగిన బుద్ధి చెప్పి మేమంతా కలిసే ఉంటాము, మాలో ఎలాంటి విభేదాలు లేవు, కేవలం మేము మాట మాత్రమే పంచుకున్నాము, మాలో విభేదాలు లేవని మీరు వాళ్ళకి చెప్పాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.